విమర్శించలేరు, వాళ్ళేం ప్రశ్నించలేరు. అప్పుడు ఇంకా నీకు ఓటు ఎందుకు వేస్తారు నెక్స్ట్? నువ్వు ఇప్పుడు ఓ జగన్ కో లేకపోతే ఒక చంద్రబాబుకో ఓ పవన్ కో ఓట్లు ఎందుకు? పోరాడతాం. ఈ పోరాటం చెయ్యాలంటే నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి. నీ పార్టీ ఏ రోజు వెళ్ళిపోయి ఎప్పుడు పొత్తు పెట్టుకుంటుందో తెలియదు. ఎప్పుడు చూసినా తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకుంటాడు. ఇంకెట్లా పార్టీ సర్వైవ్ అవుతుంది? పార్టీ సర్వైవ్ కావాలంటే నేను ఇవాళ పోరాడానంటే నాకు మళ్ళీ రేపు లైఫ్ ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉండాలి. ఆ భరోసా ఎవరిస్తున్నారు దానికి? కాబట్టి కార్యకర్త అనేటువంటి వాళ్ళు అట్లా డిజప్పీర్ అయిపోతూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంది. ఇవాళ రోజున నాకున్న అవగాహన మేరకు బీజేపీ మీద నెగిటివ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 40% ఉంటుంది. పాజిటివ్ థాట్ ఉన్న వాళ్ళ సంఖ్య 60% ఉంటుంది. కాకపోతే ఓటేయరు. ఎందుకని? ఇది గెలుస్తుంది అన్న ఫీలింగ్ కల్పించలేకపోతున్నారు. గెలుస్తుంది అనే ఫీలింగ్ కల్పించడం అనేటువంటిది ముఖ్యం. ఫీల్ ఈజ్ గుడ్, ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మంచి ఫైట్లోకి వచ్చారు వీళ్ళు అనే ఒక టాక్ ఉంటుంది చూడండి. ఆ టాక్ అనేటువంటిది చాలా ముఖ్యం. సెంటర్లో రాబోతున్నారా అనే ఫీలింగ్ ఉంది. సెంటర్లో రాబోతున్న పార్టీ ఇక్కడ ఏం చేయాలి? 2014 నుంచి రాష్ట్రం 2 ముక్కలైంది. 2014 నుంచి ఇప్పటికి 2 ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ 2 ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇవి. ఈ 2 ప్రభుత్వాలు ఆయన చంద్రబాబు తన స్వార్థం చూసుకున్నాడు, తన కుటుంబ స్వార్థం చూసుకున్నాడు, జగన్ తన వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నాడు. ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన